నేరేటివ్ బిల్డప్ అంటే వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ దేశం మీదకి దండయాత్ర చేసి వచ్చినటువంటి రాజులందరూ కూడా మహానుభావులు, వాళ్ళని ఎదిరించిన వాళ్ళందరూ చేతకాని దద్దమ్మలు. ఇలాగ మనకి తరతరాలుగా మన పాఠ్యపుస్తకాల్లో రాయడం వల్ల అదే ఆలోచనతో అదే దృక్కోణంతో మన చరిత్రను చూసాను తప్పించి వేరే రూపంలో చూడగలిగామా? అదే నేరేటివ్ బిల్డప్. అట్లాగే చంద్రబాబు గారు ఉంటే మాత్రమే దేశంలో అసలు అభివృద్ధి జరుగుతుంది, అసలు ఇవాళ ప్రపంచంలో అభివృద్ధి అనేటువంటి దానికి బీజం వేసింది చంద్రబాబే. ఇది ఒక నేరేటివ్ ఫీలింగ్. అదే ఫీలింగ్ ఇప్పటికే అమెరికాలో ఉన్న వాళ్ళకి, బ్రిటన్లో ఉన్న వాళ్ళకి వచ్చిందా లేదా? అదే తరహాలో చైనా గొప్ప దేశం, అద్భుతమైనటువంటి దేశం, ఆ దేశంలో ఉన్నంతటి సహజ సంపద కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి అవగాహన కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి పాలనా విధం కానీ ప్రపంచానికి ఆదర్శం. ఇది ఒక నేరేటివ్ బిల్డప్. ఎవరు చేశారు? వాళ్ళే ప్రపంచ మీడియాకి $100 బిలియన్ ఏడాదికి ఖర్చు పెడుతున్నారు. రూపాయి కాదు, 2 కాదు, $100 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి వ్యతిరేక వార్తలు రానియకుండా వాళ్ళది ఒక అద్భుతమైన దేశం, అదొక నియంత దేశాన్ని, అద్భుతమైన దేశం, అట్లాగే చుట్టుపక్కల దేశాలతో ఎప్పుడు కయ్యంతో కాలు దువ్వేటటువంటి దేశాన్ని ఒక చక్కటి దేశం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అది నేరేటివ్ బిల్డింగ్ అనేటువంటిది. అందులో చైనా సక్సెస్ అవుతుంది.